మకర రాశి. మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఎక్కువ శాతం నైపుణ్యాలు పెంచుకోవడానికి, శత్రువుల మీద ఆధిపత్యం చెలాయించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇతరులు ప్రయత్నం చేసినా దాన్ని మీరు మీ వ్యక్తిగత ఆలోచనలతో కానీ, మీ నైపుణ్యాలని పెంచుకోవడం బట్టి కానీ శత్రువుల మీద విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవడానికి, అలాగే వారి యొక్క వృత్తికి సంబంధించి కానీ, వారి యొక్క విద్యకు సంబంధించి కానీ, వాటికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క సలహా సంప్రదింపులు, సహకారం అనేది మీరు అందించడానికి ప్రయత్నం అనేది చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు అనేవి చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు. నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దాంతోపాటు కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా కాంక్షిస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే విధానంలో, అంటే అది విద్యాపరంగా విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, మీరేదన్నా కొత్త విషయాన్ని మొదలు పెడదాం అనుకున్నప్పుడు మీ శ్రమకి తగిన ప్రతిఫలం విషయంలో కానీ, లేదా కొత్త ఉద్యోగాన్ని మారదాం అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన విషయాల్లో కానీ కుటుంబ సభ్యుల్ని సంప్రదించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే వృత్తిపరమైన విషయాల్లో ఏదైనా మీకు సడన్గా కొంత అమౌంట్ పెరగడం లాంటిది కానీ, లేదా కొత్త అవకాశాలు వచ్చి మీ యొక్క రైటింగ్ స్కిల్స్కి సంబంధించి మీకు నూతన అవకాశాలు కానీ, అలాగే కొత్తగా మీ అంతటి మీరు ఏదైనా స్టార్ట్ చేస్తుంటే దాని మీద సంబంధించి కొంతవరకు అనుకూలంగా మీకు ప్రతిఫలం లభించడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఎక్కువ శాతం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ యొక్క స్కిల్స్ని మీరు వాటిని కరెక్ట్గా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులైతే విద్యకు సంబంధించిన విషయాల్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేయడం, కొత్త విషయాలను ఇది చేయడం, ఎక్కువ శ్రమతో దానికి సంబంధించిన లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. వృత్తిపరమైన విషయాల్లో కూడా మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడం, మీ కొత్త బాధ్యతలు అప్పచెప్పబడడం, అలాగే వృత్తిలో మీకు ఒక కీలకమైన ఆలోచనలు, మీ ఆలోచనలకి ఎక్కువ అవకాశం ఇవ్వడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే దాంతోపాటుగా గృహ వాతావరణం కూడా చాలా వరకు మీకు కొంత సౌకర్యాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే గృహంలో మీకు నచ్చినట్టుగా దాన్ని అరేంజ్ చేసుకునే విషయం కావచ్చు, చాలా వరకు దానికి సంబంధించిన ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగా మీరు దాన్ని సెట్ చేసుకునే అవకాశం లాంటిది ఉంది.